ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల దారుణాలు మాత్రం ఆగడం లేదు. సాధారణ మహిళలకే కాదు, మహిళా పోలీసులకు రక్షణ లేకుండా పోతుంది. చట్టాన్ని కాపాడాల్సిన ఓ ఎస్ఐ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాక్షసంగా ప్రవర్తించాడు. మహిళా కానిస్టేబుల్ పై ఓ కీచక ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ దారుణానికి పాల్పడ్డాడు. ఓ రోజు తనకు హెల్త్ బాగలేదని మహిళా కానిస్టేబుల్ ను ఇంటికి పిలిపించిన ఎస్ఐ రివాల్వర్ తో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఆ తర్వాత కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఎవరికైనా చెప్తే చంపేస్తానని మహిళా కానిస్టేబుల్ ని రివాల్వర్ తో బెదిరించినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు సమస్యను ఎవరికీ చెప్పుకోలేక మిన్నుకుండిపోయిన ఆ కానిస్టేబుల్ వేధింపులు ఎక్కువయ్యేసరికి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో రహస్యంగా విచారణ జరిపారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. డీఎస్పీల విచారణలో 3 మహిళా కానిస్టేబుళ్లు నోర్లు విప్పినట్లు సమాచారం. తమను కూడా ఎస్ఐ భవానీ సేన్ వేధించినట్లు వాళ్ళు చెప్పినట్లు తెలుస్తోంది. విచారణలో మహిళా కానిస్టేబుల్ ఆరోపణలను నిజమని తేలడంతో ఎస్ఐ భవానీ సేన్ పై లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.